రేయ్ ఏం చూడరా ఇది? ఏంట్రా ఇది? ఏంట్రా ఇంత చీకటిగా ఉంది? లోపల ఏదో సొరంగంలాగా ఉంది. రండి దిగు చూద్దాండే. రే చూసిరా. అరుణ్ ఎందుకురా దిగుతున్నావు ఇప్పుడు? రే గణేష్ నువ్వు కూడా వెళ్ళరా. రే ఆగ్రా అరుణ్, ఒంటరిగా వెళ్ళకు, నేను కూడా వస్తాను. ఒకటే చీకటిగా ఉంది. రే దయచేసి నన్ను మాత్రం పిలవకండిరా. రే చూసుకోరా, చూసుకొని దిగండి. రే ఇక్కడ టార్చ్ లైట్. ఇక్కడే. ఇక్కడ ఏమి లేదే. రే నీకేమైనా తెలుస్తుందారా ఈ చోటు? ఏంట్రా? పోయిందిరా, ఏదో ఒకటి చూసేశాడు. ఏంట్రా ఇది? ఏంట్రా చూసారు? ఇది చెక్కలా ఉంది. ఇది కొంచెం పట్టుకోరా. ఇది ఇది చాలా చాలా బరువుగా ఉంది. ఇది మొత్తం చెక్కతోనే చేశారు. ఇదేంటో నాకు కూడా అర్థం కావట్లేదే. రే పట్టుకోరా. రే చూసుకోరా. ఏంట్రా ఇది? రే జయ, రే ఆ బాక్స్ ఇలా తీసురా. ఎదుగోరా. ఏంట్రా బావ, చాలా వింతగా ఉందిరా. రే అది లైవ్ చూడురా, తిరుగుతుంది. వీడియో రీసెర్చ్ కోసం తీసుకుంటాను. ఒకవేళ దీన్ని తిప్పితే తెరుచుకుంటుందో? రే కింద దాన్ని తెరపడం కావట్లేదురా. రే తెరుస్తుందిరా. రే 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 ఎందుకురా తెరిచారు? ఇది గేమ్ బోర్డ్ లాగా ఉంది. చాలా యాంటిక్ గా కనపడుతుందిరా అరుణ్. ఎస్, ఇదొక ఎన్సిఎట్ గేమ్ బోర్డ్. ఇది దాయపాస్ లాగుంది కదా. పింక్ అయితే ఇది నాకే. ఇది స్నేక్ అండ్ లాడర్ గేమా? ఎస్, కానీ 96 వరకే ఉంది. వేరా సపోజ్ టు బి 100. అయితే నాకు బ్లూ. అరే అయితే తెల్లది నాకురా. ఏంట్రా అన్ని తీస్తున్నారు? వదలరా బావా, ఆడు. తీసుకో. వదలరా. ఆవిడకి పచ్చ కలర్ ఇచ్చారు. ఆడతాను. సరే ఆడండి ఆడండి ఆడండి. నేను రాను, మీరే ఎంత చెప్పినా మీరు ముగించేసి బయట వెయిట్ చేస్తాను. సరే వాడిని వెళ్ళి మనం ఆడదాం పదా. అరే నువ్వు ఆడతలేరా. ఏంట్రా ఏం చేస్తున్నారు? పర్వాలేదు వదలరా. సరే వదిలే, వాడున్నప్పుడు ఆడదాంలే. ఇప్పుడు పదారండి. ఇది తీసుకెళ్ళి నా రీసెర్చ్కి ఉపయోగించుకుంటాను.
నీకు మాత్రం ఎలా రా ఇవన్నీ దొరుకుతున్నాయి? యూనో బేసిక్లీ ఆమె ఆర్కాలజిస్ట్. మరి నేనెవరిని? ఇలా చూడరా, మన ఇద్దరం ఒకే డిపార్ట్మెంట్, కానీ నువ్వు కొంచెం ఆతృతగా ఉన్నావు, బయట తిరుగుతున్నావు, నేను ఆఫీసులో ఉంటున్నాను. ఏం చేయమంటావు, నేను బయట కొంచెం బిజీ అయ్యాను. నేను వెళుతున్నాను, వెతుకుతున్నాను, దొరుకుతుంది. సరే గానీ దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? పరమపదం మన పూర్వీకులు ఆడుకునే ఆట. ఇంతకుముందు తాత బామ్మ మనవుళ్ళంతా కలిసి ఇంటి అరుగుల మీద గుళ్ళ దగ్గర ఆడుకునేవాళ్ళు. రాజేంద్ర చోళ రాజుల కాలంలో కడాక్ అనే దేశానికి వచ్చినప్పుడు కొన్ని అద్భుతమైన వస్తువులు తీసుకొచ్చారు. వాళ్లతోనే వచ్చుండాలి ఈ గేమ్ బోర్డు. దానితో పాటు 1800 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు చాలా చోట్ల తనిఖీలు చేశారు. అందులో ఒక్కరే కొలోనల్ విలియం లైట్, బ్రిటిష్ కుటుంబానికి చెందినవాడు. విలియం కొండల చాటున ఉన్న రాజేంద్ర ఏలిన రాజ్యంలోకి చాలా వస్తువుల్ని వెతికాడు, కొన్ని వస్తువుల్ని కనిపెట్టాడు. అందులో ఒకటే ఈ గేమ్ బోర్డు. పరమపదం గేమ్ బోర్డుని తను ఉండే విడిదికి తీసుకువెళ్ళాడు. ఆ విడిదికి మొత్తం 4 పార్ట్నర్లు ఇతనితో కలిపి, ఈ 4 కలిపి ఆ గేమ్ బోర్డుని ఆడేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళు చనిపోయారు. అదీ కాకుండా సంవత్సరం లోపే అందులో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎక్కడికో వెళ్ళిపోయారు. దీని గురించి అన్ని విషయాలు తెలిసినవాడు అయ్యా పెరుమాలస్వామి, విలియం యొక్క ట్రాన్స్లేటర్. దీని గురించిన అన్ని విషయాలు ఒక నోట్లో రాసిపెట్టి దీనితో పాటు ఆ హోటల్ కింద దాచిపెట్టాడు. ఆయనకి ఈ గేమ్ బోర్డు మీద ఆయనకి భయం అనేదే ఉంది. ఇంత విషయం ఉందా? ఈ కథను వింటుంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సరే, నీ రీసెర్చ్కి నేను కూడా హెల్ప్ చేస్తాను. సరే, ఓకే. నేను ఒక పెన్ డ్రైవ్ ఇస్తాను, ముందు అది తీసుకువెళ్ళు. అందులో ఉన్న ఫైల్స్ అన్ని కాపీ చేసుకో. నేను మధ్యలో వచ్చి యూనివర్సిటీలో వచ్చి చూసినప్పుడు మనం తిరిగి వచ్చాక ఈ రీసెర్చ్ని కంటిన్యూ చేసేద్దాం. ముందుగా నువ్వు ప్రొఫెసర్కి తీసుకెళ్ళివు, ఓకేనా? ముందు ఈ డేటా అంతా యూనివర్సిటీకి తీసుకువెళ్ళు, అక్కడ కలుద్దాం. ఓకే, సరే, ఓకే.